జూబ్లీహిల్స్ పులిబిడ్డ నవీనన్న నాయకత్వం, జూబ్లీహిల్స్ పులిబిడ్డ నవీనన్న నాయకత్వం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గెలిచిందని చెప్పి చాలా మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు చెప్తున్నారు. ఏం చెప్తారండి దీన్ని? సార్, ఈ యొక్క రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరని చెప్పడానికి ప్రత్యేకమైనటువంటి నిదర్శనం ఆ కుటుంబ పాలనే సార్. ఆ కుటుంబమే చెప్తుంది. ఆ 4 ముక్కలైపోయింది ఆ కుటుంబం. ఆ కుటుంబమే ఆస్తుల తగాదాలతోని నాకెక్కువ నీకు తక్కువ, నీకు నువ్వు పంచుకున్నావు, నీ కమిషన్లు ఎక్కువ నా కమిషన్లు ఎక్కువ అని వాళ్ళ కుటుంబమే కొట్టుకొని వస్తుంది సార్. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని చెప్పేసి ఈరోజు అనడం సిగ్గుచేటు, దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని 30 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి అందులో కలుపుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది సార్? గొర్రెలలో మార్కెట్లో గొర్రెలను తీసుకుపోయి కొనుక్కున్నప్పుడు నీ ప్రజాస్వామ్యం ఎటుపోయింది సార్? అందుకనే ప్రజాస్వామ్యము ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ అన్న నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయం సాధించింది. ఈ విజయం జూబ్లీహిల్స్ ప్రజలందరికీ పేరు పేరున నేను నమస్కారాలు చెప్తున్నాను. అన్న, మీరు ఎన్ని ప్రోపగండలు చేసినా, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదు, నమ్మరు. స్థానిక నాయకుడు, చిన్నప్పటి నుంచి మాతో పాటు పెరిగిన అతను, మాతో తిరిగిన అతను, మీరు ఏదో ఎక్కడి నుంచి వచ్చి సిరిసిల్ల నుంచి వచ్చి అబద్ధాలు చెప్తే నమ్మే పరిస్థితిలో ఇక్కడ ఎవరు లేరు. అందుకనే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇకనైనా రండి, ఫామ్ హౌస్ల నుంచి బయటికి రండి, ప్రజల్లో తిరగండి, సాహువేతమైనటువంటి సలహాలు సూచనలు గవర్నమెంట్కి ఇవ్వండి. ఏది మంచి ఏది చెడు అనేది ప్రజాపాలనలో పనిచేస్తున్నటువంటి నాయకులకు మీరు ఇస్తే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాను. నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. మనము చాలా వీడియోలో చూసుకుంటాం. మల్లన్న అనే క్యారెక్టర్ తోటి చాలా మందికి పరిచయమైన శ్యామ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అడుగుదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. చాలా సంతోషంగా ఉందన్న. ఒక బీసీ బిడ్డని గెలిపించారు. ఇలా బీసీ నినాదం అని బాగా పనిచేసింది. మన యువకుడు, ప్రజాసేవ చేయదలసిన వ్యక్తి మన నవీన్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అన్న. అందరూ ఏదో పుకార్లు పెట్టారు, కానీ జనం మెచ్చిన నాయకుడు, జనంలో ఉన్న నాయకుడు, ఒక పీజీఆర్ గారి తర్వాత జనంలో ఉన్న నాయకుడు అంటే మా నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్కు ఒక 5-6 టర్ములు నవీన్ యాదవ్ అడ్డా అవుతుంది, 100% అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మొదలైంది ఇది జూబ్లీహిల్స్ గడ్డ, నవీన్ యాదవ్ అడ్డా. అన్న, ఆయన ప్రజాసేవ చేస్తుడు, ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తి, గుణగణాలున్న వ్యక్తి, యువకుడు. ఒక సెంట్రల్ని ఒప్పించి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఆషామాషి కాదన్న. రేవంత్ అన్న మనసును దోచుకొని ఈరోజు జూబ్లీహిల్స్ టికెట్ వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆయనకు పట్టం కట్టిరన్న. బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. జూబ్లీహిల్స్ ఒక పండగ. హైదరాబాద్లోనే ఈరోజు ఒక ఉత్సాహంతో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కుటుంబం కానీ నవీన్ యాదవ్ కోసం స్వచ్ఛందంగా వివిధ జిల్లాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ఈ వల్లాల కుటుంబ బంధువులు, వీళ్ళు ఎవరో ప్రజలు కాదు, వేరే వాళ్ళు వల్లాల కుటుంబ బంధువుల్లాగా ఈరోజు మా ఇంటి బిడ్డ అని చెప్పేసి గెలుపు కోసం నేను సైతం అని హైదరాబాదే కాకుండా వివిధ జిల్లాల నుంచి కదిలి వచ్చినటువంటి ప్రజానికానికి, జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ యొక్క అమూల్యమైన ఓటేసి మెజారిటీతో గెలిపించినందుకు. నవీన్ యాదవ్ గెలుపును మీరు ఏ విధంగా చూస్తారు? నవీన్ అన్న గెలుపు రాష్ట్ర చరిత్రకి ఇది ఒక మలుపు. రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో జరగబోయేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా క్లీన్షిప్ చేసుకోవడానికి ఇది ఒక చరిత్రాత్మకమైన విజయం. ఈ విజయం, నవీన్ అన్న విజయం అనేది పార్టీ మొత్తానికి ఒక సంబరమైన విజయం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరం చేసుకుంటారు.